హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్యూస్ వరల్డ్. ఈరోజు నేను చాలా సింపుల్గా ఈజీగా చికెన్ బిర్యానీ చేస్తున్నాను, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. మీరు కూడా నాలాగా వర్కింగ్ ఉమెన్ అయితే ఇలా ట్రై చేయండి, మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది బిర్యానీ చేయడంలో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా రైస్ని అయితే అర్ధగంట ముందే నానబెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అన్నీ అయితే తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్. ఊర్లో చేస్తున్నాం కాబట్టి ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొనేసి ఇలా మిరపకాయలు నేను చూపించినట్టు విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అలా కట్ చేయడం వల్ల మిరపకాయల సీడ్స్ అనేటివి బిర్యానీలోకి కలవకుండా ఉంటాయి. మిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి స్పైసెస్ యూస్ చేయడం లేదండి, స్టార్ అనీస్ కానీ జావిత్రి కానీ ఏమీ చేయడం లేదు. చాలా సింపుల్గా చేస్తున్నాను ఈ బిర్యానీని. మీరు ఇలా ట్రై చేయండి. మీరు కూడా నాలా వర్కింగ్ ఉమెన్ అయితే ఇది చాలా సింపుల్గా మీ తొందరగా అయిపోతుంది. 2 స్పూన్స్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన వెళ్ళేట వరకు ఫ్రై చేసుకోవాలి. నా వాయిస్ సరిగ్గా రావడం లేదండి, ప్లీజ్ ఏమనుకోకండి. ఫీవర్ వల్ల గొంతు కొంచెం ఇది అయింది. ఇప్పుడు వచ్చి టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారంని అయితే యాడ్ చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను మీకు వీడియోస్లో, బిర్యానీ చేసేటప్పుడు రాళ్ళుప్పుని యూజ్ చేస్తే బిర్యానీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా ఇవి రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనాని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని ఒకసారి కలుపుకొనేసి చికెన్ అయితే యాడ్ చేయాలి. నేను ఇక్కడ చికెన్ 1/2 కిలోనే చేస్తానండి, ఎందుకంటే మేము 2 మెంబర్స్ కాబట్టి మాకు సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మసాలా అనేది దీనికి బాగా పట్టేంత వరకు కొంచెం ఫ్రైగా చేసుకోవాలి. చికెన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవి రెండు యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యేకి వదిలేయాలి. ఇంకా 5 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ అనేది బాగా కుక్ అయింది, ఆయిల్ కూడా వచ్చింది చూడండి. ఇలాంటి టైంలో హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి రైస్ 1/2 అవర్ ముందే నానపెట్టాం కదా, దాన్ని అయితే వేసేసుకోవాలి. మీరు రైస్ ఎంత తీసుకుంటారో మీకు తగినంత వాటర్ మీరే వేసుకోండి. ఇంకా వాటర్ వేసేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొకసారి ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్. ఇంకొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, కలర్ అంతా కరిగిపోయే వరకు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే నేను లిడ్ని పెడుతున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, టిష్యూ వేయడం వల్ల ఓవర్ఫ్లో అవ్వకుండా ఉంటుంది.
ఇప్పుడు దీన్ని 3 విజిల్స్కి అయితే పెట్టుకోవాలన్నమాట. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. ఇంకా నేను బిర్యానీలోకి చట్నీ చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 మిరపకాయలు అయితే వేస్తున్నాను. ఇందులోనే కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకా చింతపండుని కొంచెం వేస్తున్నాను. ఈ చట్నీ చాలా బాగుంటుందండి బిర్యానీలోకి, ట్రై చేయండి. జీరా కొంచెం వేస్తున్నాను. బాగా కలుపుకునేసి ఒక 2 మినిట్స్ వరకు టమాటాలు మగ్గే వరకు అలాగే ఉంచాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత చల్లార్చుకునే వదిలేయాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే నేను లంచ్ ప్యాక్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ బిర్యానీని. లైట్గా మసాలా తినాలనుకునేవారు ఈ బిర్యానీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఈజీగా కూడా అయిపోతుంది. ఇంకా నేను బాక్స్ అయితే కట్టేశాను. ఇది వచ్చి చింతకాయ చట్నీ అనమాట. బిర్యానీలోకి చాలా బాగుంటుంది దీని టేస్ట్, ట్రై చేయండి. ఇది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి చట్నీలోకి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.